ఓం నమో వెంకటేశాయ. ధర్మార్థదుఘాభిపత్తికా కర్మార్థ ఫలోపపత్తికా గోవింద గోవింద. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మునికి హృదయ కుసుమాన్ని సమర్పించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితాభావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకే శుభే చరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు దేవతలందరినీ కూడా తీసుకుని మహర్షుల్ని దక్షయజ్ఞంలో దెబ్బలు తిన్న ఋత్విక్కుల్ని అందరినీ కూడా కలుపుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడు అక్కడ జ్ఞానప్రదాతగాను యోగమార్గ ప్రవర్తకుడుగాను వాళ్ళకి కనిపించాడు, దర్శనమిచ్చాడు. ఆ పరమేశ్వరుడితో బ్రహ్మగారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటంలో ముందుగా నీవే నిర్గుణ పరమాత్మవు, నీవే సగుణుడుగా మాయతో కలిసి ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి పాలన చేసి నీలో మళ్ళీ దాన్ని ఉపసంహారం చేసుకుంటూ ఉంటావు. నీవే సమస్తమై ఉన్నావు. ఈ ప్రపంచం మొత్తం నీ యొక్క స్వరూపంలోనే ఉంది. ప్రపంచాతీత స్వరూపం కూడా నీదై ఉంది అని పరమాత్మ స్వరూపంగా మొదలు కొలిచి కేవలం ఈ సృష్టిని చేసి ఏదో పైన పాలన చేసి ఉపసంహారం చేయటంతో నీ బాధ్యతను నీవు వదులుకోలేదు. ఈ సృష్టిలో ప్రధానులైనటువంటి మానవులకి కావలసినటువంటి కర్మలను వేదాల ద్వారా అందించింది నువ్వే. వాళ్ళు ఆయా కర్మలను చేసుకుంటున్నప్పుడు వాళ్ళను రక్షిస్తున్నది నువ్వే. కాబట్టి ప్రస్తుతం ఉండేటువంటి యజ్ఞాన్ని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని పై శ్లోకంలో అన్నారు. త్వమేవ ధర్మార్థదుఘాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితార్థ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవః యాన్ బ్రాహ్మణా శ్రద్ధధతే ధృతవ్రతాః అనే ఈ శ్లోకంలో, ఓ పరమేశ్వర, త్వమేవ నువ్వే ధర్మార్థదుఘాభిపత్తయే
మానవులకు కావలసినటువంటి ధర్మాన్ని బోధించి ఆ ధర్మం ద్వారా కోరిన కోరికను అర్థాన్ని పిండి వాళ్ళకు అందించేటువంటి వేదాన్ని నువ్వే తయారు చేశావు, నువ్వే ఉపదేశం చేశావు. ఆ వేదాల్లో ఉండేటువంటి కర్మలను, ఆ వేదాలను రక్షించటం కోసం ధర్మార్థదుఘ అభిపత్తయే అధ్వరం ససర్జిత, వాళ్ళని ఒక్కొక్కళ్ళని ప్రేరేపించి, సృష్ట్యాదిలో ఒక్కొక్క ప్రజాపతి గారిని ఒక్కొక్కరిని విశేషించి ప్రేరేపించి నువ్వు ఈ యజ్ఞాలను ప్రారంభింపజేశావు. యజ్ఞాలను మొదలుపెట్టింది నువ్వే, యజ్ఞాలను బోధించింది నువ్వే, యజ్ఞాలను రక్షణ చేస్తున్నది కూడా నువ్వే. నీవు ఒక సాలెవాడు, అంటే బట్టలు నేసేటువంటి వాడు, ఒక్కొక్క దారాన్ని కలిపి బట్టను నేస్తున్నట్లుగా, వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లుగా ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక్కొక్క మానవుడిని కలిపి యజ్ఞాలను ఆ మానవుడి ద్వారా చేయించి ఈ యజ్ఞాలు అనేటువంటి విస్తృతమైన వస్త్రాన్ని నేస్తూ ఉన్నావు. నీవు నేసేటువంటి యజ్ఞాలు అనేటువంటి వస్త్రంలో దక్షేణ సూత్రేణ, దక్షుడు అనేటువంటి ఆయన ఒక సూత్రం, ఒక దారం, ఎన్నో దారాలు కలిపితే వస్త్రం తయారవుతుంది. ఆ దారాలలో దక్షుడు అనే ఆయన కూడా ఒక దారం. దక్షేణ సూత్రేణ ససర్జిత అధ్వరం, ఆయన్ని కూడా కలుపుకుని ఈ యజ్ఞాలను వస్త్రంగా చక్కగా అల్లి అందరికీ లాభపడేటట్లుగా, అందరికీ లాభం అందేటట్లుగా చేస్తున్నావు. దక్షేణ సూత్రేణ ససర్జితాధ్వరం, దక్షుణ్ణి యజ్ఞంలోకి ప్రేరేపణ చేసిందే నువ్వు. దక్షుడు అనేటువంటి ఒక దారం నువ్వు అనుకున్నటువంటి యజ్ఞాలు, విస్తృతమైనటువంటి యజ్ఞ సమూహం అనే దాంట్లో ఒక చిన్న భాగం మాత్రమే. అలాంటి దక్షుడు ఏమైనా చిన్న తప్పు చేస్తే క్షమించి ఆ యజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలే కానీ దక్షుడు అనేటువంటి దారాన్ని తెంచకూడదు అని అన్యాపదేశంగా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ చిన్న చితకా తప్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ త్వయైవ లోకే అవసితాశ్చ సేతవః, ఈ లోకంలో ఉండేటువంటి ధర్మ మర్యాదలు, ధర్మ నియమాలు ఇవన్నీ నువ్వే నిర్ణయించి పెట్టినవి. త్వయైవ లోకే అవసితాశ్చ సేతవః, ఆ సేతవః ఆ ధర్మ మర్యాదల్ని, ఆ నియమాలని, వాటన్నిటినీ కూడా యాన్ బ్రాహ్మణాః శ్రద్ధదతే ధృతవ్రతాః, దక్షుడు మొదలైనటువంటి బ్రహ్మపుత్రులు, ఈ బ్రాహ్మణులు అందరూ కూడా శ్రద్ధదతే శ్రద్ధగా ఆచరించుకుంటున్నారు. ధృతం వ్రతాః వ్రతాలను, నియమాలను అంగీకరించి, నియమాలను స్వీకరించి, నియమాలతో సహా చేసుకుంటున్నారు. ఈ నియమాలను పాటించటంలో కానీ, లేదా శ్రద్ధలో కానీ, లేదా ధర్మాచరణలో కానీ చిన్న లోపాలు నడిస్తే నడవచ్చు, లోపాలు పెద్ద లోపాలైనా అందులో ఉంటే ఉండవచ్చు. కానీ ఈ ధర్మ మార్గం అనేది మాత్రం నువ్వు చెప్పిన మార్గం, నువ్వు చెప్పిన మార్గంలోనే వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళ మీద నువ్వు కనికరం చూపించవలసింది అని కూడా బ్రహ్మ గారు అన్యాపదేశంగా రెండవ భాగంలో కూడా ప్రార్థన చేస్తున్నారు. త్వమేవ ధర్మార్థ దుఘాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవః యాన్ బ్రాహ్మణా శ్రద్ధధతే ధృతవ్రతాః అనే ఈ శ్లోకంలో. అయ్యా స్వామి, కేవలం కర్మలను ప్రోత్సహించటం కాదు, కర్మలు చేయమని ప్రోత్సహించటం కాదు, లేదా కర్మ మర్యాదలను, ధర్మ మర్యాదలను ఏర్పరిచి ఊరుకోవటం కాదు. త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్మ లోకే తనుషే స్వః పరం వా అమంగళానాంచ తమిశ్రముల్బణం విపర్యయ కేన తదేవ కస్యచిత్ అని నువ్వు కర్మ ఫలితాలను కూడా అందిస్తున్నావు అని ఈ శ్లోకంలో చెప్తూ ప్రస్తుతానికి అన్వయించేటట్లుగా మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు. త్వం, ఓ పరమేశ్వర, నువ్వు కర్మణాం కర్మల యొక్క, మంగళానాం మంచి కర్మల యొక్క ఫలితాలను అందిస్తున్నావు. త్వం కర్మణాం మంగళానాం కర్తు, ఆ మంగళ కర్మలను చేసే కర్తకి ఫలితాలను అందిస్తున్నావు. ఎందుకంటే మంగళ, నీవే శివస్వరూపుడివి, నువ్వే మంగళస్వరూపుడివి. మంగళస్వరూపుడివి కాబట్టి మంగళ కర్మలను, అంటే మంచి కర్మలను, శుభకర్మలను చేసేవారికి ఆ ఫలితాలను అందేటట్లు నువ్వే చూస్తున్నావు. కర్మ ఫలప్రదాతవి నువ్వే. అందులో
ఎవరైనా సరే లోకంలో ఎవరైనా కర్మలు చేసేటప్పుడు సకామనంగా చేశారా, కోరికతో చేశారా, అలాంటప్పుడు వారికి ఆ కోరికకు తగ్గట్లుగా స్వర్గాన్నో మరొక దాన్నో ఫలితాన్ని ఇస్తున్నావు. లోకం తనుషే స్వహ. ఎవరైనా స్వర్గకామనతో కానీ లేదా ఇంకొక కోరికతో కానీ కర్మలు చేసుకునే మాట అయితే వారి కోరికకు తగ్గట్లుగా ఆయా ఫలితాలను అందిస్తున్నావు. అదే ఒకవేళ వాళ్ళు ఏ కోరిక లేకుండా నిష్కామంగా కేవలం విహితమైనటువంటి కర్మ అనే అభిప్రాయంతో చేశారా, అప్పుడు పరంబా అన్నిటికంటే ఉత్తమమైనటువంటి తత్వజ్ఞానం అనే ఫలితాన్ని కూడా అందిస్తున్నావు. ఈ లోకంలో పైలోకాలలో ఉండే ఫలితాలు ఇవన్నీ ఒక ఎత్తైతే వాటిని అందించేవాడివి నువ్వే, ఫలితాలన్నిటికీ చివరి ఫలితమైనటువంటి తత్వజ్ఞానాన్ని అందజేసేవాడివి కూడా నువ్వే. మొత్తం మీద కర్మ ఫలప్రదాతవు నువ్వు. ఒకవేళ చేసేటువంటి కర్మలు శుభకర్మలు కాకపోతే, చేసేటువంటి కర్మలు వేద నిషిద్ధమైన కర్మలైతే, వేదంలో ఫలానా కర్మలు చేయకూడదు, ఫలానా రకంగా ఉండకూడదు అని నిషేధం గనక చేసి ఉంటే, అమంగళానాం అలాంటి అమంగళ కర్మలకు ఉల్బణం ఘోరమైనటువంటి తమిశ్రం నరకాన్ని కూడా నువ్వే అందిస్తున్నావు. మంచి కర్మలకు మంచి ఫలితాలను అందించడం మాత్రమే కాదు, చెడు కర్మలకు చెడు ఫలితాలను అందించటానికి కూడా నీవే ఉన్నావు. అమంగళానాంచ తమిశ్రం ఉల్బణం. నువ్వు ఈ రకంగా అన్ని కర్మలకు ఫలితాలను అందిస్తున్నావు కదా, కానీ ఈ కర్మల యొక్క స్వభావాన్ని బట్టి అక్కడక్కడ అప్పుడప్పుడు కర్మలు తారుమారైపోతున్నాయి. మంగళ శుభకర్మలు అశుభకర్మలుగా మారిపోతున్నాయి ఒక్కొక్కప్పుడు రేర్ కండిషన్స్లో అశుభకర్మలు కూడా శుభకర్మలుగా మారిపోతున్నాయి. విపర్యయ కేన తదేవ కస్యచిత్. కస్యచిత్ ఏదో ఒక కర్త కేనచిత్ ఏదో ఒక కారణంతో ఏమైనా తప్పు చేస్తే మంగళకర్మ శుభకర్మ కాస్త విపర్యయ మారిపోతోంది, మారిపోయి అశుభకర్మగా మారిపోతోంది. ఎక్కడైనా చాలా 1-2 కేసుల్లో ఏమవుతోంది అంటే, ఒక కర్త కావాలని మంచి పని చేయకపోయినా, మంచి పని అనుకుని మొదలు పెట్టకపోయినా, చివరికి అతను చేసేటువంటి పని మంచి పనిగా మారిపోతోంది. పర్యవసానం విపర్యయగా మారిపోతోంది. ఏదో అక్కడక్కడ పురాణాల్లో వినేటువంటి దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. బోయవాడు ఏదో వేట కోసం వెళితే చివరికి శివరాత్రి వ్రతం చేసుకున్నాడు, ఇలాంటివేవో చెప్పుకోవచ్చు. ఎన్ని ఉదాహరణలున్నా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మంచి పని కోసం ప్రారంభం అంటూ చేసుకుని దాన్ని చెడగొట్టుకున్న ఉదాహరణ దక్షుడి రూపంలో మనకు కనిపిస్తోంది. నువ్వు మంచి పనులకు ఫలితాన్ని ఇచ్చేవాడివి, చెడు పనులకు ఫలితాన్ని ఇచ్చేవాడివి, అంటే సత్కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడివి, నిషిద్ధ కర్మలకు నిషిద్ధ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడివి. కానీ కర్మలు అయిపోయినప్పుడు కాస్త దయ చూపి ఫలితాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆ దక్షుడు మంచి యజ్ఞం అనుకునే ప్రారంభం చేశాడు, కానీ అతను చేసిన తప్పు వల్ల కర్మ తిరగబడిపోయింది, కర్మ కాస్త దుష్కర్మగా మారిపోయింది. మారిపోయినా సరే నువ్వు కాస్త అతని మీద దయ చూపించాలి. కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు అతని మీద కాస్తంత కృపతో ఉండాలి అని బ్రహ్మగారు మొదలు పెడుతూ త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్మ లోకం తనుషే స్వః పరం వా అమంగళానాంచ తమిశ్రముల్బణం విపర్యయ కేన తదేవ కస్యచిత్ అని అంటున్నారు. కర్మ ఫలితాలను ఇచ్చేవాడివి నువ్వే అయినప్పుడు కర్మ ఫలితాలను ఇచ్చే విషయంలో కొంతమంది మీదైనా కాస్త దయ చూపవలసిన అవసరం ఉంది అనటానికి ఉపోద్ఘాతం ఈ శ్లోకంలో చేసుకున్నారు. ఒకవేళ నువ్వు అడుగుతావేమో, అసలు తప్పులు ఎందుకు జరగాలి, తప్పులు ఎందుకు చేయాలి? సత్కర్మ ప్రారంభించిన వాడు దాన్ని సత్కర్మగానే పూర్తి చేసుకోవాలి కదా, తప్పులు చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతావేమో. తప్పులు జరిగేందుకు అవకాశం లేదు. ఎప్పుడంటే నవై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాంతవ భూతాని చాత్మన్య పృథగ్ దిదృక్షతాం ప్రాయేణ రోషోభిభవేద్యథా పశుం అనే తీరులో అయితే తప్పులు జరగవు. కానీ అలా లేకపోతే తప్పులు జరుగుతాయి.
నవై సతాం సతాం సత్పురుషులు గనక కర్మలను ప్రారంభిస్తే, సత్పురుషుడు అంటే మంచివాడు అని లోకంలో ఎవరూ ముద్ర వేయనక్కర్లేదు. సత్పురుషుడు మంచివాడు అంటే త్వచ్చరణార్పిత ఆత్మ, నీ పాదారవిందం మీద మనస్సును నిలబెట్టిన వాడు. భగవంతుడి యొక్క పాదారవిందం మీద మనస్సును నిలబెట్టిన వాడే సతాం మంచివాడు. అలాంటి మంచివాళ్ళు సతాం త్వచ్చరణార్పిత ఆత్మనాం కర్మలు మొదలు పెడితే ఆ కర్మలు పాడవటానికి అవకాశమే ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు అంటే, కర్మలను పాడు చేసేది ప్రధానంగా కోపం. ఆ కోపం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నేను వేరు, ఎదుర్కొండా ఉండేటువంటి వ్యక్తి వేరు అనేటువంటి వేరు వేరు అనే భేద దృష్టి ఉంటే కోపం వస్తుంది. ఎవరికి వారికి వాళ్ళ మీదే కోపం రాదు కదా. నా మీద నాకే కోపం వచ్చింది అనే మాట రాసుకోవటానికి బాగుంటుంది, కానీ ఎవరి మీద ఎవరికి వారికి కోపం రాదు. కోపం ఎప్పుడు ఎదుటివారి మీదే వస్తుంది. ఆ భేద దృష్టి ఉన్నప్పుడే కోపం అనేది వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడే చేసే కర్మ పాడైపోతుంది. ఉదాహరణకి మళ్ళీ దక్షుడే వచ్చాడు, దక్షుడికి కోపం వచ్చింది, ఆ కోపంతో యజ్ఞం పాడైపోయింది. కానీ భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులందరిలోనూ నిన్నే చూసుకోవటం అనేది వచ్చేస్తే, ప్రాణులందరిలోనూ పరమేశ్వరుడు పరమాత్మ తప్ప మరొకరు లేరు అనేటువంటి దృష్టి ఏర్పడితే భేద దృష్టికి అవకాశం ఎక్కడుంది? భేద దృష్టికి అవకాశం లేకపోతే కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూతేషు చ ఆత్మని అపృథక్ దిదృక్షతాం, తాను ఎదుర్కొండా ఉండేటువంటి సమస్త భూతాలు ఇవన్నీ పరమేశ్వరుడి యొక్క రూపాంతరాలే. పరమేశ్వరుడికి ఈ సృష్టిలో ఉండే ప్రాణులకి నాకు ఏ భూతానికి దేనికి తేడా లేదు అనేటువంటి జ్ఞానమే గనక అబ్బిందా, ఈ భేద దృష్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భేద దృష్టి లేకపోతే కోపాలు తాపాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? కాబట్టి భేద దృష్టి లేని, మొత్తం సమస్త భూతాలలోనూ నిన్నే చూసుకోగలిగిన, దానికి తగినట్లుగా నీ పాదారవిందం మీద భక్తి కలిగినటువంటి మహానుభావులే గనక కర్మలను ప్రారంభిస్తే వాళ్ళకి కోపం అనేది రానే రాదు. కోపం రాదు కాబట్టి వాళ్ళ కర్మలు పాడు కావు. అలాంటి వాళ్ళని ప్రాయేణ రోషః న అభిభవేత్, వాళ్ళని కోపం అనేది పాడు చేయదు, కోపం అనేది కమ్మేయదు వాళ్ళని. యథా పశుం, కోపం అనేది ఎవరికి వస్తుంది అంటే పశువులకి కోపం వస్తుంది. ఎందుకంటే వాటికి ఏమీ తెలియదు, అవి అనుకున్నది కాదంటే కోపం వచ్చేస్తుంది వాటికి. పశువుల్లాగా వివేకంతో ఆలోచించనటువంటి అజ్ఞులైన మానవులకు కూడా కోపం వస్తుంది. అజ్ఞులైన మానవులు, వివేకం లేనటువంటి మానవులు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని ఆలోచించుకోలేని, అర్థం చేసుకోలేని, మనసులో పెట్టుకోలేనటువంటి మానవులు ఈ భేద దృష్టితో ఉంటూ కోపతాపాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ వివేకవంతులు, నీ పాదాల మీద భక్తి ఉన్నవారు, లేదా పృథక్ దృష్టి లేని వాళ్ళు కోపతాపాలను తెచ్చుకోరు. కోపతాపాలు వాళ్లను దరి చేరలేవు. కోపతాపాలే లేకపోతే వాళ్ళు చేసే కర్మలు పాడు కావు. ఎందుకు పాడవుతాయి అంటే, పాడవటానికి అవకాశం లేదు. కోపతాపాలు లేకపోతే, నీ మీద భక్తి ఉంటే కర్మలు పాడవవు అని బ్రహ్మగారు నవై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్యపృథక్ దిదృక్షతాం ప్రాయేణ రోషః అభిభవేద్యథా పశుం అని చెప్పారు. చెప్పి ఇది అందరికీ వర్తించే విషయం కాదు. అందరు మనుషులు ఇలాగే ఆలోచించలేరు, అందరూ ఈ స్థాయి ఆలోచనను అందుకోలేరు. చాలామంది పృథగ్ధియః కర్మదృశః దురాశయాః పరోదయేన అర్పిత హృద్రజోనిశం పరాన్ దురుక్తైర్వితుదంత్యరుంతుదాః తాన్ మావధీత్ దైవవధాన్ భవద్విధః అని రకరకాలుగా ఉంటారు. సత్కర్మలు చేసేటప్పుడు మనసులోకి దుర్భావాలను రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని అందుకోలేరు. అందుకోలేక ఏవో చేద్దామని ప్రారంభం చేసి తమ కర్మలను తామే తిరగబడేటట్టు చేసుకుంటారు, దుష్కర్మలుగా మార్చుకుంటారు. అలాంటి వాళ్ళ మీద కాస్త దయ చూపించాలి నువ్వు.
అని అంటున్నారు. వీళ్ళు పృథగ్ధ్రియ, భేదదృష్టి ఉన్నవాళ్ళు. నేను వేరు, ఎదుటివాడు వేరు, నేను ఎదుటివాడి కంటే కూడా కొంచెం పై స్థాయిలో ఉండాలి, నేను చేసే యజ్ఞం నాకు ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వాలి, ఒకవేళ ఇదే యజ్ఞం అతను చేస్తే కాస్త తక్కువగా ఫలితం రావాలి అనే భేదదృష్టితోనే ఉంటారు. పృథగ్ధియ, ఇలాంటి వాళ్ళు కర్మదృశ, చేసే కర్మ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు, కానీ చేసే నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా అని చూసుకోరు. కర్మదృశ, టెక్నికల్గా అన్నీ ఉన్నాయా లేవా, ఈ కర్మల్లో చెప్పినవన్నీ అన్ని రకాల అంశాలు కుదిరినాయా లేవా అని చూసుకుంటూ ఉంటారు, కానీ నేను ఎలా ఉన్నాను అని మాత్రం పట్టించుకోరు. కర్మదృశ, వీళ్ళు ఎలా ఉంటారు? దురాశయ, ఇందాకే చెప్పుకున్నట్లుగా దుష్టమైన ఆశయాలతో ఉంటారు. ఇదే యజ్ఞం నేను పక్కవాడు చేస్తే నాకు ఫలితం ఎక్కువ రావాలి, వాడికి ఫలితం తక్కువ రావాలి, నేను కొంచెం ఎక్కువగా ఉండాలి, మిగతా వాళ్ళు తక్కువైపోవాలి అనేటువంటి ఆశయంతో ఉంటారు. దీనికి తగ్గట్లుగా వాళ్ళ ఆశయం, మనస్సు ఎన్నెన్నో కుసంస్కారాలతో నిండి ఉంటుంది. కుసంస్కారాలతో నిండి ఉన్న మనస్సుతో అలాంటి ఆలోచనలే వాళ్ళు చేస్తారు. దురాశయ. వీళ్ళకి పరోదయేనార్పిత హృద్రుజ అనేది మరొక విశేషం. ఎవరైనా వాళ్లకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా సరే కాస్త ఉదయం అంటే అభివృద్ధికి నోచుకున్నారా, ఎవరైనా కాస్త సంపదలతో అలలారుతున్నారా, అలా కనిపించారా అంటే వెంటనే వీళ్ళకి ఎక్కడ లేని మానసిక రోగాలు వచ్చేస్తాయి. పరోదయేన అర్పిత హృద్రుజ, ఎక్కడ లేని బాధ కలుగుతుంది. పాపం వీళ్ళు వాళ్లకు లేకపోయినా పెద్దగా పట్టించుకోరేమో కానీ పక్క వాళ్లకు ఉంటే మాత్రం అస్సలు భరించలేరు, చాలా బాధపడిపోతారు. వాళ్ళ గుండెలు పిండేస్తున్నంతగా, గుండెలు ఎవరో పట్టుకుని పిండేసి గుచ్చేసి ఏదో చేసేస్తున్నట్లుగా బాధపడిపోతారు. పరోదయేన అర్పిత హృద్రుజ. ఒకవేళ పక్కవాడికే గనక సంపద తగిలితే అనిశం, ఎప్పుడు ఇంకా రాత్రింబవళ్ళు అదే యావ, పక్కవాడు బాగుపడిపోయాడు, నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం బాగుపడకూడదు అనే బాధలోనే ఉంటారు. అనిశం పరోదయేన అర్పిత హృద్రుజ. ఇలాంటి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు కదా. ఆ ఫ్రస్ట్రేషన్ని తగ్గించుకోవటానికి, ఆ ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టుకోవటానికి ఎప్పుడైనా వాళ్ళు కనిపిస్తే పరాన్ దురుక్తై వితుదంతి, ఎన్నెన్నో చెడు మాటలతో వాళ్ళని పొడుస్తారు. వితుదంతి, బాగా పొడుస్తారు, హింస పెడతారు. వాళ్ళని అనరాని మాటలు అంటారు. నువ్వేదో సంపదలు ఏదో తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నావు కానీ నీదంతా అన్యాయార్జితం, ఏవో తప్పులు చేస్తే కానీ ఇంత వెంటనే అందదు, ఇలాంటి మాటలతో వాళ్ళని పొడుస్తారు. ఇంకా రకరకాల మాటలతో పొడుస్తారు. పరాన్ దురుక్తైర్ వితుదంతి, ఎంతవరకు వితుదంతి అంటే అరుంతుదాహ, వీళ్ళు పక్క వాళ్ళ అభివృద్ధిని చూసి ఎంత బాధపడ్డారో అంత బాధ వీళ్ళ మాటలతో పక్క వాళ్ళు అనుభవించాలి అనే అభిప్రాయంతో వాళ్ళ మర్మస్థానాలను గుచ్చినంత తీవ్రంగా మాటలతో గుచ్చుతారు. అరుంతుదాహ, చాలా హృదయంలోకి గుచ్చుకునేటట్లుగా మాట్లాడతారు. అరుంతుదాహ. ఇలాంటి వాళ్ళని దైవవధాన్, వాళ్ళు చేసుకున్న తప్పులు వాళ్ళని తప్పనిసరిగా శిక్షిస్తాయి. వాళ్ళు చేసుకున్నటువంటి ఈ దురాశయం, పక్క వాళ్ళని మాటలతో హింస పెట్టడం, పక్కవాడు బాగుపడితేనే బాధపడిపోవటం, ఇలాంటివన్నీ వాళ్ళను హింసిస్తాయి. ఇలాంటి వాడిని ప్రత్యేకించి ఎవరూ శిక్షించనవసరం లేదు. తాన్ మావధైత్ భవద్విధ. అందులోనూ నీలాంటివాడు పరమేశ్వరుడు, అందరికంటే గొప్పవాడు, నిరుపమ, ఎవరితోనూ పోలిక లేనివాడు, ఇలాంటి వాళ్ళని గురించి పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు చేసుకున్న కర్మలకి వాళ్ళు ఫలితాన్ని అనుభవించి తీరుతారు. వాళ్ళ మీద దృష్టి పెట్టి వీడు తప్పు చేస్తున్నాడు, వీడి యజ్ఞాన్ని పాడు చేయాలి అని నువ్వు అనుకోనక్కర్లేదు. వాడి యజ్ఞాన్ని వాడే పాడు చేసుకుంటాడు, వాడి కర్మని వాడే పాడు చేసుకుంటాడు. కాబట్టి నీవు ఇలాంటి వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు అని బ్రహ్మగారు అంటున్నారు. కర్మలను పాడు చేసుకోవటానికి, చేసే మంచి పనులు పాడు చేసుకోవటానికి ఈ భేద దృష్టి మూలం అనుకుంటే పృథగ్ధియ, చేసే నేను ఎలా ఉన్నాను అని ఆలోచించుకోకుండా
కర్మదృశ, కేవలం చేసే పని టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవటం అనేది ఇంకొక కారణం. దీనికి దురాశయా, చేసేటువంటి వ్యక్తి మనస్సు సవ్యంగా లేకపోవటం అనేది ప్రధాన కారణం. వీటన్నిటినీ మించి పక్కవాళ్ళు బాగుపడకూడదు అనేటువంటి అభిప్రాయం ఇంకా పెద్ద కారణం. పరోదయేనార్పిత హృద్రజ అనిశం అనేది. ఇలాంటి వాళ్ళు చేసే పనులు పరాన్ దురుక్తైర్ వితుదంత్యరుంతుదాహ అనేటువంటి పనులు వాళ్ళని దైవహతాన్ లేదా దైవవధాన్గా మార్చేస్తాయి. వాళ్ళు చేసే మంచి పనులకు ఫలితాలను సరిగ్గా అందుకోలేరు. పైపెచ్చు చేసిన ఈ తప్పులకు ఫలితాలను అందుకుని తీరతారు అని ఒకవైపు బ్రహ్మగారు చెప్తూనే ఉన్నారు. ప్రస్తుత సందర్భంలో దక్షుడి మీద ప్రత్యేకించి నీవు కోపం ప్రదర్శించనక్కర్లేదు, దక్షుణ్ణి క్షమించటానికి గల అవకాశాలను పరిశీలించవలసింది అని కూడా ఇంకొక వైపు అంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరినైనా, దక్షుడు కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా నీవు క్షమించవలసింది అని అంటున్నారు. పృథగ్ధియ కర్మదృశో దురాశయా పరోదయేన అర్పిత హృద్రజో నిశం పరాన్ దురుక్తైర్ వితుదంత్యరుంతుదాహ తాన్ మావధీర్ దైవవధాన్ భవద్విధ అనే ఈ శ్లోకంలో. ఇదెక్కడి గోలా? తప్పులు చేయటం ఎందుకు? నీలాంటి పెద్ద మనుషుల్ని పంపించి సారీ చెప్పించటం ఎందుకు? అయ్యో వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టక్కర్లేదు, వాళ్ళంతట వాళ్ళే, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని అనిపించడం ఎందుకు? ఈ అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్లుగా లేదా ఇది అని పరమేశ్వరుడు అడుగుతాడేమో అని. దానికి ప్రధానమైన కారణం, మానవులు తప్పులు చేయటానికి గల ప్రధాన కారణం ఏముంది అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియ పృథగ్దృశ కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవబలాత్ కృతే క్రమం అని. అయా, మానవుల యొక్క అజ్ఞానానికి ఆ విష్ణుమాయే కారణం. యస్మిన్, ఏదో ఒక ప్రదేశంలో కానీ, యదా ఏదో ఒక కాలంలో కానీ, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకక్కడ ఎంతటి మహానుభావుడైనా సరే పుష్కర నాభమాయయ, పుష్కరనాభుడు పద్మనాభుడు శ్రీమన్ మహావిష్ణువు, ఆయన అధీనంలో ఉండేటువంటి మాయ, ఆ మాయయ దురంతయ అంతులేనటువంటి, ఇది ఇలాగే ప్రవర్తిస్తుంది అనేటువంటి నిశ్చయము లేనటువంటి ఆ మాయతో స్పృష్ట ధియ, వీళ్ళ బుద్ధులు కలిసి తీరతాయి. మాయ అనేది ప్రతి ఒక్కరిని ఏదో ఒక దశలో, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక ప్రదేశంలోనైనా సరే కమ్ముకుని తీరుతుంది. ఆ మాయ కమ్మితే పృథక్ దృశ, భేద దృష్టి ప్రారంభమైపోతుంది. భేద దృష్టి ప్రారంభమైతే ఇందాక చెప్పిన రాగద్వేషాలు ఇవన్నీ క్రమక్రమంగా వస్తూనే ఉంటాయి, తప్పులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తప్పులన్నిటికీ మూలం ఈ మాయ. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియ పృథక్ దృశ కుర్వంతి, ఏవేవో పనులు చేస్తారు, ఏవేవో తప్పులు చేస్తారు. ఈ మాయ కమ్మేస్తే వాళ్ళు ఏవేవో తప్పులు చేస్తారు. కానీ మాయ కమ్మేసి మాయతో ఉండేవాళ్ళు, అజ్ఞానంలో మునిగి ఉన్నవాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మాత్రం కుర్వంతి తత్ర యనుకంపయా కృపాం సాధవ, అలాంటి వాళ్ళ మీద సాధువ మంచివాళ్ళు కాస్త దయతో ఇంకా దయను చూపిస్తారు. అయ్యో వీళ్ళు అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నారు, అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతూ తప్పులు చేస్తున్నారు, వీళ్ళు చేసే తప్పులకు మనం శిక్షను విధించకూడదు, వీళ్ళని ఏదో విధంగా మనం ఉద్ధరించాలి అనే ఆలోచనే చేస్తారు. లోకంలో చిన్నపాటి సాధువులు, చిన్న చిన్న మంచివాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. దైవబలాత్ కృతే, దైవం తమ అధీనంలో లేనటువంటి మాయ మొదలైనటువంటి దాని ద్వారా కృతే ఏమైనా మానవులు పనిచేస్తే తత్ర క్రమం పరాక్రమం అనే దాన్ని సాధవ నకుర్వంతి, మంచివాళ్ళు పరాక్రమాన్ని ప్రదర్శించరు, క్షమించి ఊరుకుంటారు. లోకంలో సాధువులే, మామూలు మంచివాళ్లే ఇలా క్షమించి ఊరుకునే మాట అయితే, సాధువుల కల్లా సాధువువి, అందరికంటే మంచివాడివి, గొప్పవాడివి, నువ్వు వీళ్ళందరినీ క్షమించి తీరాలి కదా, కాబట్టి నువ్వు కూడా క్షమించాలి అని
బ్రహ్మగారు ఒకవైపు ప్రార్థన చేస్తూనే మానవుల యొక్క తప్పిదాలకు వాళ్ళు పెంచి పోషించుకున్నటువంటి అజ్ఞానం కారణం అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియ పృథగ్దృశః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవబలాత్ కృతే క్రమం అని. ఒక సాధువు గారు మంచివాడు. ఆయన ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చునున్నాడు. ఆ చెట్టుకు అవతల చిన్న నీరు పారుతోంది. ఆ నీళ్లలో ఒక తేలు కొట్టుకుపోతోంది. ఈ సాధువు గారు ఆ తేలును చూశాడు. చూసి పాపం ప్రాణి కొట్టుకుపోతోంది కదా, దీన్ని సంరక్షిద్దాము అని అనుకుని ఆ తేలు కింద చేయి పెట్టాడు. తేలు కింద చేయి పెట్టి నీళ్ళలోంచి దాన్ని పైకి లేపితే బయట తీరంలో పెడితే దాని మా నాన్న వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు. తేలు కింద చేయి పెట్టంగానే ఆ తేలు పాపం కుట్టేసింది. తేలు కుట్టిన అదుటికి ఈయన భరించలేకపోయాడు నొప్పిని. వెంటనే ఆ తేలుని నీళ్ళలో వదిలేశాడు. తేలు మళ్ళీ కొట్టుమిట్లాడుతోంది, నీళ్ళలో కొట్టుమిట్లాడుతోంది. తేలు మరి మునిగిపోవటానికి ఏమీ అవకాశం లేదు, కాసేపు ఈదుకుంటోంది. ఈయనకు నొప్పిని కాసేపు ఆపుకుని మళ్ళీ దాని కింద చేయి పెట్టాడు. మళ్ళీ ఆ తేలు ఈయన్ని కుట్టింది. ఆ కుట్టిన అదుటిని భరించలేక మళ్ళీ వదిలిపెట్టాడు. ఇలా 3 సార్లు జరిగింది. ఈ లోపల దారిని పోతున్న ఆసామి ఒక ఆయన అడిగాడు, ఏం తెలివయ్యా నీది? ఎవరైనా తేలు జోలికి పోతారా? తేలు కుడుతుందేమో అని భయపడి అందరూ పారిపోతారు కదా, అది కుడుతున్నా సరే 2 సార్లు 3 సార్లు దాని కింద ఎందుకు చేయి పెడుతున్నావు? దాన్ని నీళ్ళలో వదిలేస్తే అది మనాన్ని మునుగుతుంది, పోతుంది, ఏదో ఒకటి అవుతుంది, నీకెందుకు తేలుతో కుట్టించుకోవటం అని అడిగాడు. సాధువుగారు అన్నారు, తేలు కుడుతుంది ఎందుకంటే దానికి అదొక్కటే వచ్చు, దాని స్వభావం. దాని దగ్గరికి ఎవరు వెళ్ళినా నా మీద వీళ్ళు దాడి చేస్తున్నారనుకునో ఏదో ఒకటి అనుకుని అది కుడుతుంది. కుట్టడం అనేది దాని స్వభావం. రక్షించాలనుకోవటం అనేది నా స్వభావం. కుట్టిన అదుటికి భరించలేక తేలుని కింద పారేసుకుంటున్నానే కానీ భరించలేకపోతున్నాను ఆ క్షణాన. తేలు కుడితే వచ్చే నొప్పి గట్టి నొప్పి, అందుకని కింద పారేస్తున్నానే కానీ దాని మీద నాకు కోపం అంటూ ఏమీ లేదు. ఎవరికీ కోపం ఉండక్కర్లేదు. దాని స్వభావం ప్రకారం అది నడుచుకుంటోంది. మనం మన స్వభావం ప్రకారం నడుచుకోవాలి అని చెప్పాడు. ఆ చెప్పినటువంటి సాధువు చిన్నపాటి సాధువు, చాలా చిన్నపాటి సాధువు. ఇలాంటి సాధువులే తేలు లాంటి చిన్న చిన్న ప్రాణుల్ని కుడుతున్నా సరే క్షమిస్తుంటే అందరికంటే గొప్పవాడివి నువ్వు. ఈ దక్షుడు అనేటువంటి తేలు ఏదో నిన్ను ఒక మాట అని కుడితే ఆయన్ని క్షమించరాదా? క్షమించవచ్చు కదా. వాడు అజ్ఞానంతో తప్పు చేశాడు అని అనుకోవచ్చు కదా. స్వభావం అంటే మానవులకు సంబంధించినంత వరకు అజ్ఞానంతో వాళ్ళు పెంచుకున్నటువంటి సంస్కారమే కదా. ఆ సంస్కారం ప్రకారం వాళ్ళు చేశారు. చేసిన వాడిని నువ్వు క్షమించరాదా అని బ్రహ్మగారు అడుగుతూనే ఉన్నారు. క్షమించమనే ప్రార్థనను కూడా చూపిస్తూనే ఉన్నారు. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియ పృథగ్దృశః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవబలాత్ కృతే క్రమం అని చక్కగా అంటున్నారు. అయితే వాడు అజ్ఞానంతో తప్పు చేస్తే నేనెందుకు క్షమించాలి అని పరమేశ్వరుడు అయినటువంటి నువ్వు మాత్రం అడగకూడదు. ఎందుకంటే వాడికి నీకు తేడా ఉంది. ఏం తేడా ఉంది? భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హత ఆత్మస్వను కర్మ చేతస్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో అని తేడా ఉంది. భవాంస్తు నువ్వు మాత్రం పుంసః పరమస్య పరమపురుషుడివి పరమాత్మవి నీ యొక్క మాయతో దురంతయా ఇందాక చెప్పుకున్నట్లుగా అంతులేని ఇలాగే నడుచుకుంటుంది అనేటువంటి నిశ్చయం లేని మాయతో అస్పృష్టమతి సంబంధం ఉన్నవాడివి కావు. ఆ మాయ ఏమి నిన్ను కమ్ముకోలేదు, ఆ మాయ ఏమి నిన్ను పాడు చేయటం లేదు. అందువల్ల నువ్వు సమస్త దృక్ సర్వజ్ఞుడివి. మిగతా మానవుల్లాగా మిగతా ప్రాణుల్లాగా ఏదో 1-2 విషయాలు మాత్రమే తెలిసి నాకు అన్నీ తెలుసు అని మిడిసిపాటు పడేవాడివి నువ్వు కావు. నువ్వు సమస్త దృక్ అన్నిటినీ చూడగలిగిన వాడివి, అన్నిటి యొక్క జ్ఞానమే స్వరూపంగా కలిగిన వాడివి.
తయా హతాత్మసు, నువ్వు పూర్తిగా వీళ్ళకి విలక్షణంగా ఉన్నావు కాబట్టి నీ మాయ ఎవరెవరినైతే దెబ్బతీసిందో తయా హతాత్మసు అనుకర్మ చేతస్సు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసుకుని ఏదో ఫలితాన్ని అందుకుందాము అనే ఆలోచనలతో వాళ్ళు నిండి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీద అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో, అనుగ్రహమే నువ్వు చూపించాలి. నీవా మాయతో సంబంధం లేనివాడివి, వీళ్ళ మాయలోనే మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు, తేలిన వాళ్ళు కాదు, తేలేవాళ్ళు కాదు, మాయలోనే మునిగి ఉండేటువంటి వాళ్ళు. మాయలోనే మునిగి ఉండే వాళ్ళ మీద మాయతో సంబంధం లేని సర్వజ్ఞుడివైనటువంటి నీకు కాస్త అనుగ్రహం ఉండాలి కదా. అందులో నువ్వు ప్రభో సమర్థుడివి, నువ్వు సమర్థుడికి అనుగ్రహం అనేది ఉండాలి కదా. కాబట్టి ఆ అనుగ్రహాన్ని వాళ్ళ మీద నువ్వు ప్రదర్శించవలసింది. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతస్మనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో అని బ్రహ్మగారు, నీవు మాయతో సంబంధం లేనివాడివి, మాయతో సంబంధం ఉన్నవాళ్ళు తప్పులు చేస్తే నువ్వు వాళ్ళని క్షమించగలవు అనేటువంటి ప్రార్థనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సామాన్య మాటలు, సామాన్యంగా ఉండే జనరల్గా ఉండేటువంటి మాటలు వద్దు, నేను అసలు విషయానికి పాయింట్కి వచ్చేస్తాను అని పై శ్లోకంలో అంటున్నారు. కుర్వద్భరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనోః ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయజ్వినో ఏన మఖో నినీయతే అని నేను వచ్చిన విషయం ఇది అని తేల్చి చెప్తున్నారు. స్వామి, దక్షుడు తప్పు చేశాడు, తప్పు చేసినందుకు నువ్వు శిక్షించావు, కానీ యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయినటువంటి యజ్ఞాన్ని మళ్ళీ నువ్వు ఉద్ధరించవలసింది. కురు అధ్వరస్య ఉద్ధరణం హతస్య, మధ్యలో ఆగిపోయింది కదా అధ్వరస్య ఈ యజ్ఞం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించు. అందులోనూ త్వయా హతస్య, నువ్వే దాన్ని ఆపావు కదా, నువ్వే వీరభద్రుణ్ణి పంపించి ఆపావు కదా, ఆపిన వాడివి నువ్వే దాన్ని మళ్ళీ పునరుద్ధరించు. త్వయా హతస్య కాబట్టే అది అసమాప్తమంగా ఉంది. ఇంకొకళ్ళు అడ్డం వచ్చి ఉంటే కనుక భృగువు గారు ఒక హోమం చేసేసేవాడు, ఆ అడ్డాలు పోయి ఉండేవి. నువ్వు ఇందులో వేలు పెట్టావు కాబట్టే భృగువు గారికి ఏమీ పని కావటం లేదు. కాబట్టి అసమాప్తస్య, అది సమాప్తమయ్యే సమస్య లేదు. నువ్వు మళ్ళీ అనుగ్రహించి పునరుద్ధరించేంత వరకు ఆ యజ్ఞం మళ్ళీ నోచుకోదు. ఆ యజ్ఞం పూర్తి చేయడం ఎవ్వరి తరము కాదు. అసమాప్తస్య, ఎవరికి? ప్రజాపతే, ఆ దక్షుడు యజ్ఞం, ఎవరి యజ్ఞమైనా సరే మధ్యలో ఆగిపోకూడదు. దక్షుడు యజ్ఞం ప్రజాపతి కాబట్టి ఆయన అసలు ఆగకూడదు. మననశీలుడైనటువంటి ఓ పరమేశ్వర, ఈ విషయం మీద కాస్త ఆలోచన చెయ్యి. కుర్వద్భరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనోః ప్రజాపతే. ఆ యజ్ఞం చాలా తప్పులు తడకగా ఉంది అనే విషయంలో డౌటే లేదు. ఆ యజ్ఞం తప్పుడు యజ్ఞం. ఆ తప్పులు ఏదో విధంగా సవరించి యజ్ఞాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నయత్ర భాగం తవ భాగినో దదుః, నీకు అక్కడ వాస్తవానికి భాగం ఉంది, యజ్ఞంలో నీకు భాగం ఉంది, యజ్ఞభాగం నీకు ఇచ్చి తీరాలి. కానీ భాగినః తవ భాగం న దదుః, భాగం ఇవ్వలేదు. ఎవరు? కుయజ్వినః, వీళ్ళందరూ నీ మీద ద్వేషం ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్గా చేరి, గ్యాంగ్గా చేరి ఆలోచనలు చేసి నీ పేరు తీసేసి యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. నీ పేరు తీశారు, నీ మీద ద్వేషంతో ఉన్నారు. కానీ ఏన మఖో నినీయతే, నువ్వు ఉంటే యజ్ఞం సమాప్తమవుతుంది, నీకు భాగం ఇస్తే యజ్ఞం సమాప్తమవుతుంది, లేకపోతే యజ్ఞం సమాప్తమే కాదు అని వాళ్ళకి తెలియలేదు. నువ్వు ఉంటేనే యజ్ఞం సమాప్తమవుతుంది, నువ్వు తలుచుకుంటేనే యజ్ఞం సమాప్తమవుతుంది. కాబట్టి నువ్వు ఉండాలి, ఉండి యజ్ఞాన్ని సమాప్తం చేయాలి అని బ్రహ్మగారు డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి, కుర్ధ్వరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనోః ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయజ్వినో ఏన మఖో నినీయతే అని అన్నారు. ఏం చేయమంటావు ఇప్పుడు? యజ్ఞం పూర్తి కావాలి అంటే యజమాని కావాలి. ఆ యజమాని గారి తలకాయ తీసేసి దక్షిణాగ్నిలో పడేశారు కదా. అంటే జీవతాద్యజమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః భృగోశ్మశ్రూణి రోహంతు
పూష్ణోదంతాశ్చ పూర్వవత్ అని ఏమేం జరగాలి అని ప్రార్థన చేశారు. జీవతాద్ యజమానోయం, అయం యజమాన, ఈ దక్ష ప్రజాపతి గారు ఆయన తలకాయ తీసేసి దక్షిణాగ్నిలో పడేశారు, ప్రాణాలను పోగొట్టుకున్నట్లే ఆయన మళ్ళీ తిరిగి బతకాలి. జీవతాత్, నీ అనుగ్రహంతో ఆయన మళ్ళీ తిరిగి లేచుగాక. బైదవే పాపం ఆయన భగుడు అనేటువంటి దేవతకు కళ్ళు రెండు పీకేశారు. ప్రపద్యేత అక్షిణీ భగ, ఆ భగ అనే దేవతకు మళ్ళీ కళ్ళు రావాలి, ఆయన కళ్ళను మళ్ళీ తిరిగి పొందాలి. పాపం భృగు మహర్షి గారి గడ్డం పీకేశారు, గడ్డం లేకపోతే ఆయన చాలా ఇదిగా వికారంగా కనిపిస్తున్నాడు. కాబట్టి భృగోహో శ్మశ్రూణి రోహంతు, భృగు మహర్షి గారి గడ్డం మళ్ళీ మొలచుగాక. పూష్ణో దంతాశ్చ పూర్వవత్, పూష అనేటువంటి దేవతకు దంతాలు పగలగొట్టేశారు, పళ్ళు రాలగొట్టేశాడు వీరభద్రుడు, ఆ దంతాలు మళ్ళీ మొలవాలి. ఈ యజ్ఞంలో దెబ్బలు తిన్నటువంటి ఈ ప్రధానమైన దేవతలు ఇద్దరు, అలాగే భృగు మహర్షి గారు, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ లోపాలను సవరించుకోవాలి. అలాగే దక్షుడు మళ్ళీ ప్రాణాలను నిలుపుకోవాలి. వీటికి తోడు ఆ యజ్ఞంలోకి వెళ్ళిన దేవతలందరినీ పిండి పిండి చేసేశారు కదా. దేవానాం భగ్నగాత్రాణం ఋత్విజాం చాయుధాశ్మభి భవతానుగృహీతానాం ఆశు మన్యోస్త్వనాతురం. దేవానాం, దేవతలందరికీ భగ్నగాత్రాణం, మొత్తం చేతులు కాళ్ళు విరిచిపెట్టారు. ఋత్విజాం, ఋత్విక్కులు కూడా అదే గతి పట్టించారు. దానికి ఆయుధాలని అశ్మభి, రాళ్లను కూడా వాడారు. రాళ్లతో కొట్టి, ఆయుధాలతో కొట్టి వీళ్ళ అంగాలన్నీ పార్ట్స్ కింద విడదీసి పెట్టారు కదా. భవతా అనుగృహీతానాం, నువ్వు వాళ్ళ మీద అనుగ్రహం ప్రదర్శించాలి. ప్రదర్శిస్తే వాళ్ళకి ఆశు అస్తు అనాతురం, వెంటనే వాళ్ళ నొప్పులన్నీ పోయి వాళ్ళ అంగాలన్నీ సరికావాలి. మన్యో, ఎవరైనా తప్పు చేస్తే కోపంగా కనిపించేటువంటి ఓ పరమేశ్వర, వీళ్ళకి నీవు కోపంగా కనిపించకుండా వీళ్ళ నొప్పులన్నిటినీ నువ్వు పోగొట్టాలి అని బ్రహ్మగారు దేవానాం భగ్నగాత్రాణం ఋత్విజాంచాయుధాశ్మభి భవతానుగృహీతానాం ఆశు మన్యోస్త్వనాతురం అని శ్లోకంలో ప్రారంభించారు. మరి అన్నీ మాకు కావాల్సినవే అడుగుతున్నాము, చేసిన తప్పును ఎలా సవరిస్తారు అనే విషయం చెప్పట్లేదు అనుకుంటావేమో. ఏషతే రుద్రభాగోస్తు యదుచ్ఛిష్టోద్భరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామద్య యజ్ఞహన్ అని, న్యాయంగా నీకు రావలసినటువంటి యజ్ఞభాగం కాకుండా ఈ ఎక్స్ట్రా యజ్ఞభాగాన్ని కూడా మీకు మేము సమర్పించుకుంటాము. ఏషః తే రుద్రభాగోస్తు, నేను చెప్పేటువంటి ఎక్స్ట్రా భాగం కూడా నీకు రావాలి. ఏమా యజ్ఞభాగం అంటే యదుచ్ఛిష్ట అధ్వరస్య, యజ్ఞంలో మిగిలినటువంటి ప్రతి వస్తువు రుద్రభాగం కింద మారిపోవాలి, నీ యొక్క భాగం కిందకి వచ్చేసేయాలి. యజ్ఞస్తే రుద్రభాగేన తే, నీ యజ్ఞం ఇది, నువ్వు వేదాలలో ఉపదేశం చేసిన, నీవు ప్రవర్తింపజేసినటువంటి యజ్ఞం. ఇలాంటి యజ్ఞం ఈ రుద్రభాగంతో కల్పతామద్య, ఈరోజు మళ్ళీ పునరుజ్జీవం చెంది మళ్ళీ పూర్తి అవుగాక. యజ్ఞాన్న, తప్పులు జరిగినటువంటి యజ్ఞాలను పాడు చేసేటువంటి ఓ పరమేశ్వర, ఈ తప్పులను సరిదిద్ది దక్షుడి యజ్ఞాన్ని మళ్ళీ పునరుద్ధరించవలసింది అని బ్రహ్మగారు ఏషతే రుద్రభాగోస్తు యదుచ్ఛిష్టోద్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామద్య యజ్ఞహన్ అని చెప్పారు. బ్రహ్మగారి మాటలతో 53 శ్లోకాలు కలిగినటువంటి రుద్ర సాంత్వనం అనే పేరు కలిగిన ఈ 6వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోతోంది. ఈ అధ్యాయంలో బ్రహ్మగారి దగ్గరికి దేవతలు వెళ్ళటం, దేవతలు ఋత్విక్కులు వీళ్ళందరూ వెళ్ళటం, వాళ్ళను తోడుకొని బ్రహ్మగారు పరమేశ్వరుడి దగ్గరికి రావటం, పరమేశ్వరుడితో బ్రహ్మగారు సంభాషించి అందరికీ మంచి కావాలి అని ప్రార్థించటం అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. వాటిల్లో ఈరోజు మనం చూసుకున్నటువంటి అంశాల్లో మానవులు తప్పులు చేస్తున్నది అజ్ఞానంతో అయితే, ఆ అజ్ఞానం కంటికి కనిపించదు, ఎంతో ఉంది అని లెక్క తేలదు. కానీ మనలో ఉండేటువంటి భేద దృష్టి, మనలో ఉండవలసినటువంటి భూతాల మీద, ప్రాణులన్నిటి మీద పరమేశ్వర దృష్టి లేకపోవటం అనేవి తప్పులు చేయిస్తాయి, మానవులతో తప్పులు చేయిస్తాయి. కాబట్టి ఆ తప్పుల మీద మానవులు దృష్టి పెట్టాలి
అని బ్రహ్మగారు చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాన్ని మనం సంగ్రహించుకుందాం. దాంతోపాటు మిగతా విషయాలన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ మనకున్న ఈ భేద దృష్టిని పోగొట్టుకునేటువంటి మార్గాన్ని మనం వెతుక్కుందాం. ఆ మార్గాన్ని మనకు అందించి భేద దృష్టిని పోగొట్టి అజ్ఞాన ప్రభావాన్ని పోగొట్టి మనతో తప్పులు చేయించకుండా చూడవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 6వ అధ్యాయంలో 44వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః త్వమేవ ధర్మార్థదుఘాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణా శ్రద్ధధతే ధృతవ్రతాః త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్మలోకం తనుషే స్వః పరం వా అమంగళానాం చ తమిశ్రముల్బణం విపర్యయః కేన తదేవ కస్యచిత్ న వై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్యపృథగ్దిదృక్షతాం ప్రాయేణ రోషోభిభవేద్యథా పశుం పృథగ్ధియః కర్మదృశో దురాశయాః పరోదయేనార్పితహృద్రుజోనిశం పరాందురుక్తైర్వితుదంత్యరుంతుదాః తాన్మావధీర్దైవవధాన్ భవద్విధః యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియః పృథగ్దృశః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవ బలాత్కృతే క్రమం భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వను కర్మ చేతస్సు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో కుర్వధ్వరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయజ్వినో ఏన మఖో నినీయతే జీవతాద్యజమానోయం
जीवताद्यजमानोऽयम् प्रपद्येताक्षिणी भगः प्रपद्येताक्षिणी भगः भृगोश्मश्रूणि रोहन्तु मृगोश्मश्रूणि रोहन्तु ऊष्णो दन्ताश्च पूर्ववत् ऊष्णो दन्ताश्च पूर्ववत् देवानां भग्नगात्राणां देवानां भग्नगात्राणाम् ऋत्विजां चायुधाश्मभिः ऋत्विजान् चायुधाश्मभिः भवतानुगृहीतानां भवतानुगृहीतानाम् आशुमन्योस्त्वनातुरम् आशुमन्योस्त्वनातुरम् एष ते रुद्रभागोऽस्तु एष ते रुद्रभागोऽस्तु यदुच्छिष्टोध्वरस्य वै यदुच्छिष्टोध्वरस्य वै यज्ञस्ते रुद्रभागेन यज्ञस्ते रुद्रभागेन कल्पतामद्य यज्ञः कल्पतामद्य यज्ञः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे षष्ठोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.